ఋతుపవన వ్యవస్థ అంత పటిష్టంగా లేదు. కారణం ఏంటి అంటే దక్షిణార్ధగోళంలో భూభాగాలతో పోలిస్తే జలభాగం ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 70-80% పైనే దక్షిణార్ధగోళం అంతా కూడా జలభాగం. అందువల్ల దక్షిణార్ధగోళంలో భూజల భాగాల మధ్య ఉష్ణోగ్రతలో తేడాలు పెద్దగా ఏర్పడకపోవడం వలన ప్రెషర్ గ్రేడియంట్ దక్షిణార్ధగోళంలో పీడన ప్రవణత తక్కువ అవుతుంది. పీడన ప్రవణత తక్కువగా ఉన్నందున ఇక్కడ పవన వ్యవస్థ అనేది కదలడం అనేది ఇక్కడ పెద్దగా భూజల భాగాల మధ్య కదలడం అనేది జరగదు. అంటే దాదాపు నిశ్చలంగా ఉంది. సో ఈ విధంగా భూభాగాలు జలభాగాలు ఋతువును అనుసరించి ఉష్ణోగ్రతకు విభిన్నంగా వేడెక్కడం, విభిన్నంగా చల్లబడడం, రూప ఆవరణంలోని ఎగువ ప్రాంతంలో వీచే ఎక్స్ట్రీమ్స్ ప్రభావం వల్ల ఋతుపవన వ్యవస్థ గ్లోబల్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎలా జనించి ఎలా కొనసాగుతుంది అనేది మనం పరిశీలిస్తే హియర్ వేసవి కాలంలో, వేసవి కాలము అంటే మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు. (23.5 degrees సౌత్). సో ఈ విధంగా వేసవి కాలం అంటే మార్చి 21న సూర్యుడు భూమధ్య రేఖ నుంచి బయలుదేరి కర్కట రేఖ వైపు ప్రయాణిస్తాడు. అంటే జూన్ 21 నాటికి కర్కట రేఖ ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఇదే సమయంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఐటీసీజెడ్ అనేది 25 డిగ్రీల ఉత్తర అక్షాంశ ప్రాంతంలోకి చేరుతుంది. ఐటీసీజెడ్ ఐటీసీజెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లో ప్రెషర్ సిస్టమ్. ఇది ఒక అల్పపీడన వ్యవస్థ. దీంతో పాటు మరొక అల్పపీడన వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఏర్పడింది. సో ఈ విధంగా వేసవిలో రష్యాలోని సైబీరియా ప్రాంతము, భారతదేశంలోని గంగా సింధు మైదాన ప్రాంతంలో ఏర్పడి ఉన్న ఈ అల్పపీడన ద్రోణులను ఆక్రమించుకునేందుకు ఆగ్నేయ వ్యాపార పవనాలు కదులుతాయి. సో ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు కదిలే మార్గంలో ఫస్ట్ భూమధ్య రేఖను క్రాస్ చేయగానే కోరియాలిస్ ప్రభావం కారణంగా తమ దిశను ఇలా కుడివైపుకు మార్చుకొని భారత భూభాగంలోకి నైరుతి దిశ నుంచి ఎంటర్ అవుతాయి. లైక్ నైరుతి దిశ నుంచి ఎంటర్ అయి దేశ భూభాగం అంతా అవి పురోగమించేటప్పుడు దేన్ని ఆక్రమించుకునేందుకు దేశ భూభాగంలో ఉత్తరంగా పురోగమిస్తాయి అంటే అల్పపీడనాన్ని, ఐటీసీజెడ్ ను ఆక్రమించుకునేందుకు పురోగమించే క్రమంలో గంగా సింధు మైదాన ప్రాంతాన్ని చేరగానే ఉత్తర సరిహద్దులో ఉన్న హిమాలయ వ్యవస్థ ఢీకొనడం వలన అవి రిఫ్లెక్ట్ అయి దేశ భూభాగం అంతా విస్తరించి ఒక తమిళనాడు భూభాగము మరియు లడాక్ ప్రాంతాలు మినహాయిస్తే దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇవి వర్షాన్ని కలుగజేస్తాయి. మళ్ళీ సెప్టెంబర్ 22 నాటికి సూర్యుడు జూన్ 21న కర్కట రేఖ మీద బయలుదేరి సెప్టెంబర్ 22 నాటికి భూమధ్య రేఖను చేరుకుంటాడు. భూమధ్య రేఖను చేరుకోగానే సెప్టెంబర్ 22 తర్వాత దక్షిణార్ధగోళం వైపు కదులుతాడు. దక్షిణార్ధగోళం వైపు కదలగానే ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రతలు సెప్టెంబర్ 22 తర్వాత క్రమంగా తగ్గుతాయి. తగ్గడంతో రష్యాలోని సైబీరియా ప్రాంతము, గంగా సింధు మైదాన ప్రాంతంలో ఏర్పడి ఉన్న అల్పపీడనం అదృశ్యమై ఆ స్థానంలో హై ప్రెషర్ కండిషన్స్ ఏర్పడుతాయి. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఇక్కడ వాతావరణం బాగా వేడెక్కి సెప్టెంబర్ 22 తర్వాత ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో లో ప్రెషర్ కండిషన్స్, ఆస్ట్రేలియా తూర్పు తీర ప్రాంతంలో లో ప్రెషర్ కండిషన్స్ ఫామ్ అవుతాయి.
సో మళ్ళీ ఈ పవనాలు నైరుతి ఋతుపవనాలు హై ప్రెషర్ ఉన్న దేశ భూభాగం నుంచి తిరోగమనం చెందుతూ ఈశాన్య దిశ నుంచి భూమధ్య రేఖను దాటి కోరియాలిస్ ప్రభావం వలన ఎడమ వైపుకు అపవర్తనం చెంది హై ప్రెషర్ కండిషన్స్ ఏర్పడి లో ప్రెషర్ కండిషన్స్ ఏర్పడి ఉన్నటువంటి ఆస్ట్రేలియా తీరం వైపు ఇవి రివర్స్ అవుతుంది. సో దీంతో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ సెకండ్ వీక్ నాటికి రెండు అర్ధగోళాల్లో ప్రెషర్ ఈక్విలిబ్రియం ఏర్పడి ఋతుపవన వ్యవస్థ అనేది ఆగిపోవడం. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ ఇది కొనసాగుతుంది. సో ఈ విధంగా ఈ ఋతుపవన వ్యవస్థ కొనసాగడంలో వేసవి శీతాకాలాల మధ్య ఉత్తర దక్షిణార్ధగోళాల్లో భూజల భాగాలు ఉష్ణోగ్రతకు విభిన్నంగా వేడెక్కడం, విభిన్నంగా చల్లారడం అనేది ఒక కారణం అయితే, రెండవది ఈ ఋతుపవన వ్యవస్థ కొనసాగడంలో కీలక పాత్ర వహించే ముఖ్యమైన కారకాంశం ఎగువ ట్రోపో ఆవరణంలో వీచే జెట్ స్ట్రీమ్స్. ఏ జెట్ స్ట్రీమ్స్ భారతదేశంలో ఋతుపవన వ్యవస్థపై ప్రభావం చూపుతాయి అంటే, ఒకటి వచ్చి ఉప ఆయన రేఖ, పశ్చిమ జెట్ స్ట్రీమ్. రెండవది ఉష్ణమండల లేదా భూమధ్య రేఖ ప్రాంత ఉష్ణమండల లేదా దీన్నే ఆయన రేఖ లేదా దీన్నే భూమధ్య రేఖ ఈక్విటోరియల్ భూమధ్య రేఖ తూర్పు జెట్ స్ట్రీమ్. సో ఈ రెండు జెట్ స్ట్రీమ్స్ భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులో భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఆగమనం చెందడంలో దేశ భూభాగంలోకి కీలక పాత్ర వహించే జెట్ స్ట్రీమ్ గా ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామంటే ఉష్ణమండల లేదా ఆయన రేఖ తూర్పు జెట్ స్ట్రీమ్ లేదా భూమధ్య రేఖ తూర్పు జెట్ స్ట్రీమ్ కీలక పాత్ర వహిస్తుంది. ఇవి నైరుతి ఋతుపవనాలను బలోపేతం చేసి దేశ భూభాగంలోకి ప్రవేశింపజేయడంలోను, తర్వాత దేశ భూభాగం అంతా పురోగమించడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అలాగే ఉపాయన రేఖ పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడడంలో కీలక పాత్ర వహిస్తాయి. సో ఈ రెండింటి మీద మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువగా డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడు. రెండు వాన్లో భారతదేశ భూభాగంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంలోను, దేశ భూభాగం అంతా నైరుతి ఋతుపవనాలు పురోగమింపు చేయడంలో ముఖ్య పాత్ర వహించే జెట్ స్ట్రీమ్ ఏది అంటే తూర్పు జెట్ స్ట్రీమ్. అలాగే ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడడంలో కీలక పాత్ర వహించే జెట్ స్ట్రీమ్ పశ్చిమ జెట్ స్ట్రీమ్, ఉపాయన రేఖ పశ్చిమ జెట్ స్ట్రీమ్. అంతేకాకుండా ఈ ఉపాయన రేఖ పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ అనేవి శీతాకాలంలో మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఏర్పడే అల్పపీడనాలను దేశ వాయువ్య ప్రాంతంలోకి లాగడంలో, పశ్చిమ అలజడుల రూపంలో లాగడంలో కూడా కీలక పాత్ర వహించే జెట్ స్ట్రీమ్ ఏది అంటే ఉపాయన రేఖ పశ్చిమ జెట్ స్ట్రీమ్. ఈ అంశాలు మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరొక కాన్సెప్ట్ ఏంటి అంటే కొప్పెన్ మరియు తారంత్వైట్ అనే శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలు కొప్పెన్ మరియు తారంత్వైట్ అనే శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. తేనె ఆధారంగా చేసుకుని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, నేలల స్వభావము, అదేవిధంగా ఆ ప్రాంతంలోని వృక్ష సంపద మొదలైన పారామితులను ఆధారంగా చేసుకొని ప్రపంచాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా, క్లైమాటిక్ జోన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఒక ఆయన పేరు కొప్పెన్, మరొక ఆయన పేరు తారంత్వైట్ అనే శాస్త్రవేత్త, ఇద్దరు శాస్త్రవేత్తలు. ఇందులో కొప్పెన్ తన శీతోష్ణ స్థితి వర్గీకరణను
ఏ క్రైటీరియాస్ ను బేస్ చేసుకొని వర్గీకరించాడు అంటే నెలవారీ సగటు వర్షపాతము, నెలవారీ సగటు వర్షపాతము. ఇంకో క్రైటీరియా ఏంటంటే నెలవారీ సగటు ఉష్ణోగ్రత అనే రెండు క్రైటీరియాస్ ను బేస్ చేసుకొని కొప్పెన్ అనే శీతోష్ణ స్థితి శాస్త్రవేత్త ప్రపంచ శీతోష్ణ స్థితిని వివిధ రకాలుగా అంటే వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. అలా కాకుండా టారెంట్ వైట్ అనే శీతోష్ణ స్థితి శాస్త్రవేత్త తన వర్గీకరణను ఏ క్రైటీరియాను బేస్ చేసుకొని భూగోళాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించాడు అంటే జల సంతులిత భావన అనే క్రైటీరియాను బేస్ చేసుకొని భూగోళాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా వర్గీకరించడం జరిగింది. జల సంతులిత భావనను ఎలా లెక్కిస్తారంటే E/V రేషియోను అనుసరించి. ఈ అంటే ఇక్కడ ఎవాపరేషన్, E/P అనే రేషియోను బట్టి జల సంతులిత భావనను లెక్కించి దానికి అనుగుణంగా భూగోళాన్ని తీస్తారా. సో ఈ రేషియోను బట్టి ఈ రెండు ప్రామాణికతల మధ్య గల రేషియోను బట్టి జల సంతులిత భావనను లెక్కించడం ద్వారా భూగోళాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించారు. ఇక్కడ ఈ అంటే ఎవాపరేషన్, బాష్పీభవనం. పి అంటే ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించే వర్షపాత పరిమాణానికి ప్లస్ ఆ ప్రాంతం నుంచి చుట్టూ ఉన్న పరిసరాల్లోని అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎంత తేమ లేదా నీరు ఎవాపరేట్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా వాతావరణంలోకి అనే ఈ రెండు రాశుల యొక్క నిష్పత్తిని బేస్ చేసుకొని ఒక భౌగోళిక ప్రాంతంలో జల సంతులిత భావనను లెక్కించడం ద్వారా భూగోళాన్ని వివిధ శీతోష్ణ స్థితి ప్రాంతాలుగా ఈ టారెంట్ వైట్ అనే శీతోష్ణ స్థితి శాస్త్రవేత్త వర్గీకరించడం జరిగింది. అయితే ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా ఏ క్లైమాటిక్ క్లాసిఫికేషన్ ఫాలో కావడం జరుగుతుందంటే కొప్పెన్ ప్రతిపాదించినటువంటి క్లైమాటిక్ క్లాసిఫికేషన్ ఎక్కువగా ఫాలో కావడం జరుగుతుంది. సో దీని ప్రకారం కొప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం భారతదేశాన్ని మొత్తం ఎన్ని శీతోష్ణ స్థితి ప్రాంతాలుగా విభజించారు అంటే 8 శీతోష్ణ స్థితి ప్రాంతాలుగా వర్గీకరించడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలను గురించి చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం. కొప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం ఒక్కొక్క ప్రకృతి సిద్ధ మండలాన్ని కొన్ని ఇంగ్లీష్ అక్షరాల్లో సూచిస్తూ వాటి యొక్క లక్షణాలను వివరించడం జరిగిందని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో ఆ విధంగా భారతదేశాన్ని కొప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం ఎన్ని క్లైమాటిక్ జోన్స్ గా డివైడ్ చేశారు అంటే 8 క్లైమాటిక్ జోన్స్ గా డివైడ్ చేశారు. అయితే ఇది అంత ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇది చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ కంటెంట్ ఇది. సో ఎగ్జామ్ లో పెద్దగా ఇవ్వరు, ఎప్పుడైనా అడుగుతూ ఉండొచ్చు. అందుకని కొప్పెన్ క్లాసిఫికేషన్ ప్రకారం దేశంలోని 8 క్లైమాటిక్ రీజియన్స్ ఏవి, వాటి యొక్క బేసిక్ ఫీచర్స్ ఏంటి అనేది నేను సింపుల్ గా చెప్తాను. అందులో కూడా అన్ని గుర్తించుకోని అవసరం లేదు. ఏ క్లైమాటిక్ జోన్ ను ఏ ఇంగ్లీష్ అక్షరాల్లో సూచిస్తారు, ప్లస్ దేశంలో ఆ క్లైమాటిక్ ఫీచర్స్ ఎక్కడ కనిపిస్తాయి అనే విషయాలను మీరు గుర్తించుకుంటే, 2-3 గుర్తించుకుంటే చాలు. అయినా మొత్తం మనం ఇక్కడ 8 క్లైమాటిక్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే చూడండి.
దేశంలో ఓపెన్ శీతోష్ణ ప్రకారం మొట్టమొదటి క్లైమాటిక్ జోన్ ఏది అంటే ఏఎండబ్ల్యూ రకానికి చెందిన క్లైమాటిక్ రీజియన్. ఏఎండబ్ల్యూ రకానికి చెందిన క్లైమాటిక్ జోన్. ఏఎండబ్ల్యూ రకానికి చెందిన క్లైమాటిక్ జోన్ మీనింగ్ ఏంటంటే స్వల్పకాలం పొడిగా ఉన్న ఋతుపవన రకపు శీతోష్ణ స్థితి. స్వల్పకాలం పొడిగా ఉన్నటువంటి ఋతుపవన రకపు శీతోష్ణ స్థితినే ఓపెన్ ఏఎండబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితిగా పేర్కొనడం జరిగింది. ఏఎండబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి దేశంలో ఎక్కడెక్కడ ఉంది అంటే గోవా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ తీరం, గోవా దక్షిణ ప్రాంతంలోని ఈ పశ్చిమ తీర ప్రాంతం, అలాగే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ, కృష్ణా, విశాఖ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఈ ప్రాంతాల్లో మనం ఓపెన్ శీతోష్ణ స్థితి ప్రకారం ఏఎండబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అంటే సంవత్సరంలో స్వల్ప కాలం వాతావరణం డ్రైగా ఉంది, మిగిలిన కాలం అంతా కూడా సంవత్సరంలో ఋతుపవనాల వల్ల ఇక్కడ వాతావరణం తడిగా ఉండి వర్షాలు సంభవిస్తాయి. కాబట్టి రేపు మీకు ఎగ్జామ్ లో ఏఎండబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది అన్ని అడిగినప్పుడు గోవా దక్షిణ ప్రాంతంలోని పశ్చిమ తీరం, ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ మరియు కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఈ రకమైన శీతోష్ణ స్థితి విస్తరించింది. అలాగే రెండవది వచ్చి ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితినే ఏమంటారు అంటే శుష్క వేసవి గల ఋతుపవన శీతోష్ణ స్థితి. శుష్క వేసవి గల ఋతుపవన శీతోష్ణ స్థితి. దీన్ని ఇంగ్లీష్ లో మాన్సూన్ విత్ డ్రై సమ్మర్ అంటాం. బుక్ లో మీకు డ్రై సీజన్ అని పడింది. శుష్క వేసవి గల ఋతుపవన శీతోష్ణ స్థితి, మాన్సూన్ విత్ డ్రై సమ్మర్. దీన్ని ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితిగా ఓపెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం సూచిస్తారు. సో ఈ మాన్సూన్ విత్ డ్రై సమ్మర్ అంటే దేశంలో ఏ ప్రాంతంలో అయితే వేసవి కాలాలు పొడిగా ఉండి కొద్ది కాలం వేసవి కాలాలు పొడిగా ఉండి మిగిలిన వేసవి కాలం అంతా కూడా ఋతుపవనాల చేత ప్రభావితమై వర్షం సంభవించినట్లయితే ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితిగా పేర్కొంటాం. సో దాన్ని శుష్క వేసవి గల ఋతుపవన శీతోష్ణ స్థితి, మాన్సూన్ విత్ డ్రై సమ్మర్ అంటాం. దేశంలో ఈ ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితి మనకు ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే కోరమండల్ తీరము, అలాగే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోని ముఖ్యంగా చిత్తూరు ఈ ప్రాంతాల్లో మనకి ఇలాంటి ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితి కనిపిస్తుంది. కోరమండల్ తీరం అంటే తమిళనాడు రాష్ట్రము. సో ఈ తమిళనాడు రాష్ట్రము ప్లస్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జూను, సెప్టెంబర్ నెలల మధ్య నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం సంభవించదు. సో ఈ సమ్మర్ అంతా కూడా జూను, సెప్టెంబర్ నెలల మధ్య ఈ ప్రాంతాల్లో తమిళనాడు తీరము, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాల్లో జూను, సెప్టెంబర్ నెలల మధ్య ఉన్న వేసవిలో వాతావరణం పొడిగా ఉంటుంది. అంటే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉండదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందని రాష్ట్రం ఏది అని. కారణం పశ్చిమ కనుమల పరాన్ముఖ దిశలో ఈ ప్రాంతం అంతా ఉంది కాబట్టి
ఈ జూను సెప్టెంబర్ నెలల మధ్య ఈ ప్రాంత వాతావరణం అంతా డ్రైగా ఉంది. ఎప్పుడు ఈ ప్రాంతాల్లో వాతావరణం తడిగా ఉండి వర్షాలు సంభవిస్తాయంటే ఈశాన్య ఋతుపవన కాలం. అంటే ఇక్కడేమో సమ్మర్ డ్రైగా ఉంటుంది ఈ ప్రాంతంలో. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలలో ఇక్కడ వాతావరణం ఈశాన్య ఋతుపవనాల చేత ప్రభావితమై వర్షాలు సంభవిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇది గుర్తించుకోండి. కాబట్టి దేశంలో ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితి, కొప్పెన్ శీతోష్ణ స్థితి ప్రకారం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే కోరమండల్ తీరము, అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఏ రకానికి చెందిన శీతోష్ణ స్థితి అంటే ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. దీని మీనింగ్ ఏంటంటే మాన్సూన్ విత్ డ్రై సమ్మర్. మాన్సూన్ విత్ డ్రై సమ్మర్ అంటే శుష్క వేసవితో కూడినటువంటి ఋతుపవన శీతోష్ణ స్థితి, ఋతుపవన ప్రాంతం అని అర్థం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. నెక్స్ట్ వన్ ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితిని ఏమంటారు అంటే ఆయన రేఖా ప్రాంతపు లేదా ఉష్ణమండల గడ్డి భూముల శీతోష్ణ స్థితి. గడ్డి భూముల శీతోష్ణ స్థితి. లేదా దీన్ని ఇంకో పేరుతో ఉష్ణమండల సవన్నా శీతోష్ణ స్థితి. కొప్పెన్ శీతోష్ణ స్థితి ప్రకారం ఏడబ్ల్యూ రకానికి చెందిన ఇంగ్లీష్ అక్షరాల్లో ఈ క్లైమాటిక్ టైప్ ను పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ఈ ఉష్ణమండల గడ్డి భూముల శీతోష్ణ స్థితి ఎక్కడ విస్తరించి ఉంది అంటే సిహియర్ కర్కట రేఖకు దిగువన ఉన్నటువంటి ద్వీపకల్ప భూభాగం యొక్క అంతర్భాగం అంతా కూడా ఈ శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది. కర్కట రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపకల్ప భూభాగం యొక్క దక్షిణ భాగం అంతా కూడా ఈ శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది. ముఖ్యంగా కోరమండల తీరము ఈ ప్రాంతాలు మినహాయిస్తే, కోరమండల తీరము దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలు మినహాయిస్తే ద్వీపకల్ప భూమి యొక్క అంతర్భాగం ప్రాంతం అంతా కూడా మనకి ఈ శీతోష్ణ స్థితి కనిపిస్తుంది. ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి అంటే తెలంగాణ, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలు, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ ప్రాంతం అంతా కూడా మనకు ఈ శీతోష్ణ స్థితి కనిపిస్తుంది. ఏడబ్ల్యూ రకానికి చెందిన మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా కొప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం ఏ శీతోష్ణ స్థితి కనిపిస్తుంది అంటే ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. ఇదే ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితిని తెలుగులో ఇంకో పేరు ఏమని పిలుస్తామంటే ఉష్ణమండల సవర్ణ శీతోష్ణ స్థితి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చి PSHW రకానికి చెందిన శీతోష్ణ స్థితి. PSHW రకానికి చెందిన శీతోష్ణ స్థితి. PSHW రకానికి చెందిన శీతోష్ణ స్థితిని అర్ధశుష్క స్టెప్పీ గడ్డి భూములు అని పిలుస్తాం. అర్ధశుష్క స్టెప్పీ రకానికి చెందిన గడ్డి మైదానాలు. ఈ అర్ధశుష్క స్టెప్పీ రకానికి చెందిన గడ్డి మైదానాలు ఇంకో పేరుతో సమశీతోష్ణ మండల గడ్డి మైదానాలు అని కూడా పిలుస్తారని మనం చెప్పుకున్నాం. సో సెమీ అండ్ స్టెప్పీ క్లైమేట్, సెమీ ఎరిడ్ స్టెప్పీ క్లైమేట్. ఎక్కడెక్కడ ఈ రకమైన శీతోష్ణ స్థితి మనకు కనిపిస్తుంది అంటే ఒకటి రాజస్థాన్ యొక్క పశ్చిమ ప్రాంతము, అలాగే గుజరాత్ యొక్క వాయువ్య భాగము మరియు అనంతపూర్. సో రాజస్థాన్ యొక్క పశ్చిమ ప్రాంతము PSHW రకానికి చెందిన శీతోష్ణ స్థితి, అదేవిధంగా గుజరాత్ ఉత్తర ప్రాంతము, అలాగే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ రీజియన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఈ ప్రాంతం అంతా కూడా PSHW రకానికి చెందిన శీతోష్ణ స్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా గుజరాత్ PSHW. అలాగే ఇంకోటి
ఫిఫ్త్ వన్ వచ్చి BWHW. BWHW అంటే ఎడారి శీతోష్ణ BWHW అనేది ఎడారి శీతోష్ణ. భారతదేశంలో ఈ ఎడారి శీతోష్ణ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే BWHW రాజస్థాన్ లోని తారి ఎడారి ప్రాంతం అంతా మనకు ఈ BWHW ఉష్ణమండల ఎడారి శీతోష్ణ హాట్ డెజర్ట్, ట్రాపికల్ హాట్ డెజర్ట్ ప్రాంతం అంతా మనకు కనిపిస్తుంది. అంటే రాజస్థాన్ లోని పశ్చిమోత్తర భాగం అంతా కూడా ఈ ఎడారి శీతోష్ణ విస్తరించి ఉంది. కొప్పెన్ శీతోష్ణ ప్రకారం ఏ ఇంగ్లీష్ అక్షరాల్లో దీన్ని సూచిస్తారంటే BWHW అనే ఇంగ్లీష్ అక్షరాల్లో సూచిస్తారు. నెక్స్ట్ దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ వన్ ఏంటంటే CWG శీతోష్ణ. అంటే CWG శీతోష్ణ అంటే శీతాకాలం పొడిగా ఉండే ఋతుపవన రకపు శీతోష్ణ. శీతాకాలం పొడిగా ఉండే ఋతుపవన రకపు శీతోష్ణ. సో శీతాకాలం పొడిగా ఉండే ఋతుపవన రకపు శీతోష్ణ మనకు రెండో ప్రాంతాలు మినహాయిస్తే దేశంలోని మిగిలిన భూభాగం అంతా విస్తరించి ఉంటుంది. అవి ఏమేమి చెప్పుకున్నామంటే మనం కోరమండల్ తీరము ప్లస్ రాజస్థాన్ మైదానం నుంచి బీహార్ మైదానం వరకు, అలాగే దేశ ఈశాన్య ప్రాంతము. సో ఈ ప్రాంతం అంతా కూడా శీతాకాలంలో పశ్చిమ అలజడుల ప్రభావం వలన వాతావరణం తడిగా ఉంటుంది. కోరమండల్ తీర ప్రాంతంలో అయితే ఈశాన్య ఋతుపవనాల వల్ల మరియు తర్వాత అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల చక్రవాతాల వలన కోరమండల్ తీరం కూడా వాతావరణం తడిగా ఉండి దేశంలోని మిగిలిన ప్రాంత భూభాగం అంతా కూడా వింటర్ సీజన్ లో వాతావరణం డ్రైగా ఎలాంటి మేఘాలు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఈ CWG రకానికి చెందిన శీతోష్ణ స్థితి ముఖ్య లక్షణం ఏంటంటే శీతాకాలం పొడిగా ఉండే ఋతుపవన రకపు శీతోష్ణ స్థితి. సో కోరమండల్ తీరము రాజస్థాన్ మైదానం నుంచి బీహార్ మైదానం వరకు దేశంలో ఉన్న ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన దేశ భూభాగం అంతా శీతాకాలంలో వాతావరణము పొడిగా ఉంటుంది. దీన్నే CWG రకానికి చెందిన శీతోష్ణ స్థితిగా పేర్కొంటాం. నెక్స్ట్ వన్ వచ్చి నెక్స్ట్ DFC రకానికి చెందిన శీతోష్ణ. DFC రకానికి చెందిన శీతోష్ణ స్థితి అంటే అర్థం ఏంటి అంటే స్వల్ప వేసవి కల చల్లటి తేమతో కూడిన శీతల ప్రాంతం. అంటే ఈ ప్రాంతాల్లో వేసవి కాలం తక్కువ కాల వ్యవధి ఉంటుంది. ప్లస్ మిగిలిన కాలం అంతా కూడా వాతావరణంలో తేమ
ఉండి చల్లటి వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. దీన్నే డిఎఫ్సి రకానికి చెందిన శీతోష్ణ స్థితి అంటాం. అంటే కోల్డ్ హ్యూమిడ్ వింటర్ విత్ షార్ట్ సమ్మర్ కోల్డ్ హ్యూమిడ్ వింటర్ విత్ షార్ట్ సమ్మర్. దీన్నే డిఎఫ్సి రకానికి చెందిన శీతోష్ణ స్థితి అంటాం. ఇలాంటి శీతోష్ణ స్థితి మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చి ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ నే ధ్రువ ప్రాంతపు శీతోష్ణ స్థితి అని పిలుస్తాం. అంటే ఇక్కడ సంవత్సరం అంతా కూడా భూభాగం మంచుచే కప్పబడి ఇక్కడ అతి శీతల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ధ్రువ ప్రాంతపు శీతోష్ణ దేశంలో మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే హిమాలయ ప్రాంతాల్లో మనకు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏఎస్ రకానికి చెందిన శీతోష్ణ స్థితి, ఏడబ్ల్యూ రకానికి చెందిన శీతోష్ణ స్థితి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ధ్రువ ప్రాంత శీతోష్ణ స్థితి లేదా టండ్రా రకానికి చెందిన శీతోష్ణ స్థితి మనకు ముఖ్యంగా లడాక్ ప్రాంతంలో ఇది విస్తరించి ఇవి గుర్తించుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. తర్వాత నెక్స్ట్ వన్, ఎందువల్ల భారతదేశంలో మిగిలిన ఋతుపవన ఆసియా దేశాలతో పోలిస్తే ఋతుపవన వ్యవస్థ బాగా బలంగా ఉండి ప్రధాన ఋతుపవన దేశంగా భారతదేశ భూభాగం ఎందుకు పిలువబడుతోంది? దీనికి గల కారణాలు ఏంటివి అంటే ఒకటి, నెంబర్ 1, భారతదేశం ప్రధానంగా బలమైన ఋతుపవన దేశంగా ఉంది. అంటే మిగిలిన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలతో పోలిస్తే. ఎందువల్ల ఋతుపవన వ్యవస్థ భారతదేశంలో అంత పటిష్టంగా ఎందుకుంది? దీనికి గల కారణాలు, భారతదేశంలో ఉన్నటువంటి అనుకూల కారణాలు ఏవి అంటే నెంబర్ 1, భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉన్నందున అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉన్నందున దేశ భూభాగంలో ఉష్ణోగ్రత పీడన వ్యవస్థల్లో మార్పులు హెచ్చు స్థాయిలో సంభవించి ఋతుపవన వ్యవస్థకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఒక ప్రధాన కారణం. రెండవ కారణం ఏంటి అంటే, సెకండ్ రీజన్ ఏంటి అంటే, కర్కట రేఖ దేశ భూభాగం మధ్య గుండా పోవటం వలన దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలు సూర్యగమనంలో వచ్చే మార్పులకు లోను కావడం అనేది రెండవ కారణం. మూడవ కారణం ఏంటి అంటే, దేశానికి ఉత్తర సరిహద్దుగా విశాలమైన ఆసియా భూభాగము, దక్షిణ సరిహద్దుగా విశాలమైన హిందూ మహాసముద్ర జలభాగాలు విస్తరించి ఉన్నందున భూజల భాగాలు ఉష్ణోగ్రతకు విభిన్నంగా వేడెక్కడం, విభిన్నంగా చల్లబడడం జరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత పీడన వ్యవస్థల్లో ఉత్తర దక్షిణార్ధగోళాల్లో వ్యత్యాసాలు ఎక్కువ స్థాయిలో ఏర్పడి ఋతుపవన వ్యవస్థకు ఇది నాంది పలుకుతుంది. నాలుగవ కారణం ఏంటి అంటే, దేశానికి ఉత్తర సరిహద్దుగా ఎత్తైనటువంటి హిమాలయ వ్యవస్థ ఉండి దేశ భూభాగంలోకి ప్రవేశించే ఋతుపవన గాలులను దేశ భూభాగాన్ని విడిచి వెళ్ళనీయకుండా ఇది అడ్డుకోవడం వలన ఋతుపవన వ్యవస్థ అంతా కూడా కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయి వెనుకకు పరావర్తనం చెంది దేశ భూభాగం అంతా విస్తరించి ఆయా ప్రాంతాల్లో వర్షపాతాన్ని కలుగు చేయడం అనేది మరొక కారణం. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే, ఋతుపవనాలు కదిలే మార్గంలో భారతదేశ భూభాగం ప్రథమ స్థానంలో ఉండడం. అంటే ఋతుపవనాలు మొదటగా ఏ దేశ భూభాగంలోకి ఎంటర్ అవుతున్నాయంటే భారతదేశ భూభాగంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ కాగానే దేశవ్యాప్తంగా ఇవి పురోగమించే ప్రయత్నంలో మధ్యలో అక్కడక్కడ ఉన్నటువంటి ఎత్తైన భూస్వరూపాలు, పర్వతాలు, కొండలు ఇలాంటివి అడ్డగించడం వలన ఇవి పైకి నెట్టబడి ద్రవీభవనం చెంది దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని కలుగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక కారణం ఏంటి అంటే, కన్యాకుమారి ప్రాంత భూభాగం యొక్క ప్రత్యేక ఆకారం వలన
ఈ నైరుతి ఋతుపవన వ్యవస్థ 2 శాఖలుగా విడిపోయి, అంటే ఒక శాఖ బంగాళాఖాతం మీదుగా కదులుతుంది. దీన్నే బే ఆఫ్ బెంగాల్ సౌత్ వెస్ట్ మాన్సూనల్ కరెంట్, బంగాళాఖాత నైరుతి ఋతుపవన శాఖ అంటాం. రెండవది అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరంలోకి ఎంటర్ అవుతుంది. దీన్నే అరేబియా సముద్ర నైరుతి ఋతుపవన శాఖ అని పిలుస్తాం. సో ఈ విధంగా కన్యాకుమారి ప్రాంత భూభాగం యొక్క ప్రత్యేక ఆకారం వలన ఋతుపవన వ్యవస్థ అనేది దేశ భూభాగంలోని అన్ని ప్రాంతాలలో విస్తరించి ఏ ప్రాంతం కూడా మిస్ కాకుండా వర్షపాతాన్ని కలుగు చేయడం అనేది మరొక ప్రత్యేక లక్షణం. సో ఇవన్నీ కూడా దేశ భూభాగానికి ఉన్న ఈ అనుకూలతలన్నీ కూడా ఈ భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ అంత బలంగా, అంత పటిష్టంగా ఉంది మిగిలిన ఋతుపవన ఆసియా దేశాలతో పోలిస్తే. అందుకే భారతదేశాన్ని మనం మాన్సూనల్ ఏషియాగా, ఋతుపవన ఆసియా ఋతుపవన దేశంగా పిలుస్తున్నాం. నెక్స్ట్, దీన్ని బట్టి పరిశీలిస్తే ఋతుపవనాల యొక్క ప్రధాన లక్షణాలు ఏంటివి? మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద మాన్సూనల్ విండ్స్. నెంబర్ 1 ఏంటంటే ఋతుపవన వ్యవస్థ అనేది భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి జలభాగానికి మధ్య 180 డిగ్రీల కోణంతో ఋతువును అనుసరించి అపవర్తనం చెందుతూ, ఎలా అంటే సిహియర్ ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటగానే కోరియాలిస్ ప్రభావం వలన తమ దిశని ఇలా కుడివైపుకు మార్చుకొని కదులుతాయి. 180 డిగ్రీస్ యాంగిల్లో వాటి యొక్క నార్మల్ డైరెక్షన్ నుంచి ఇలా 180 డిగ్రీస్ యాంగిల్లో ఇవి కుడివైపుకు అపవర్తనం చెంది దేశ భూభాగంలోకి ఎంటర్ అవుతాయి. మళ్ళీ సెప్టెంబర్ 22 తర్వాత నైరుతి ఋతుపవనాలు దేశ భూభాగం నుంచి సేమ్ ఇలా 180 డిగ్రీస్ యాంగిల్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి ఇలా మళ్ళీ ఇవి డిఫ్లెక్ట్ అయి కదులుతాయి. కాబట్టి ఈ విధంగా వేసవి శీతాకాలాల మధ్య ఋతుపవనాలు అనేవి 180 డిగ్రీల కోణంతో అపవర్తనం చెంది కదలడం అనేది ఈ ఋతుపవనాల యొక్క ప్రత్యేక లక్షణం. నెక్స్ట్, అదేవిధంగా ఋతుపవనాల యొక్క రెండవ లక్షణం ఏంటంటే వేసవి శీతాకాలాల మధ్య విభిన్న లక్షణాలు గల వాయురాశులతో కలిగి ఉండడం. వేసవి శీతాకాలాల మధ్య విరుద్ధ స్వభావం గల వాయురాశులను కలిగి ఉండడం అనేది ఋతుపవనాల యొక్క మరొక ప్రత్యేక లక్షణం. అంటే నైరుతి ఋతుపవనాలు తీసుకున్నట్లయితే వేడి తడిగా ఉంటాయి. అలాగే ఈశాన్య ఋతుపవనాలు తీసుకున్నట్లయితే ఇవి చల్లగా పొడిగా ఉంటాయి. సో ఈ విధంగా విరుద్ధ స్వభావం కలిగినటువంటి వాయురాశులను కలిగి ఉండడం అనేది ఋతుపవనాల యొక్క ప్రత్యేక లక్షణంగా భావించడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాలు వేడి తడి వాయురాశులు కాబట్టి దేశ భూభాగంలో అత్యధిక వర్షపాతాన్ని కలుగు చేస్తున్నాయి. దేశంలో సంభవించే మొత్తం వర్షపాతంలో ఆల్మోస్ట్ 80% రెయిన్ఫాల్ అంతా కూడా నైరుతి ఋతుపవన కాలంలో జూన్ సెప్టెంబర్ నెలల మధ్య సంభవిస్తుంది. కానీ ఈశాన్య ఋతుపవనాలు అనేవి చల్లటి పొడి వాయు రాశులు, అందుకే ఇవి కలుగు చేసే వర్షపాత పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఇలా వేసవి శీతాకాలాల మధ్య ఋతుపవనాలు అనేవి విరుద్ధ స్వభావం గల వాయురాశులను కలిగి ఉంది. నెక్స్ట్, అదేవిధంగా ఋతుపవనాల యొక్క మరొక లక్షణం అనేది ఏంటంటే ఇవి అస్థిరమైనటువంటి పవనాలు. అంటే ఇవి ఋతు సంబంధమైనటువంటి పవన వ్యవస్థ. ఋతుపవన వ్యవస్థ అనేది ఋతు సంబంధమైనది. మాన్సూనల్ సిస్టమ్ ఈస్ హ్యావింగ్ ఎ సీజనల్ నేచర్. అంటే ఒక ఋతువులో మాత్రమే, నిర్దిష్ట ఋతువుల్లో మాత్రమే ఇవి కదులుతూ ఉంటాయి. అంటే సంవత్సరంలో 6 నెలల కాలమే ఋతుపవన వ్యవస్థ ఉంది. మిగిలిన 6 నెలల కాలం అంటే జనవరి నుంచి జూన్ వరకు ఋతుపవన వ్యవస్థ అనేది ఉండదు. కేవలం జూన్ టు డిసెంబర్ మధ్య మాత్రమే ఉంది. అందుకే ఋతుపవన వ్యవస్థ అనేది ఒక ఋతు సంబంధమైన వ్యవస్థ, సీజనల్ నేచర్ను కలిగి ఉంది.
నెక్స్ట్ ఋతుపవనాలు అనేవి దేశ భూభాగంలోకి ఆల్ ఆఫ్ సడన్ జూన్ మొదటి వారంలో కేరళ తీరంలోకి ఎంటర్ అవుతాయి. ఆకస్మికంగా ఎంటర్ అవుతాయి, నాట్ గ్రాడ్యువల్. కానీ దేశ భూభాగంలోకి ఆకస్మికంగా ఎంటర్ అయినా కానీ దేశ భూభాగం అంతా కూడా క్రమయుతంగా గ్రాడ్యువల్ గా అవి పురోగమిస్తూ ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతూ. కానీ దేశ భూభాగంలోకి ఎంటర్ కావడం అనేది ఆల్ ఆఫ్ సడన్ జరుగుతుంది. ఎంటర్ అయిన తర్వాత దేశ భూభాగంలోని మిగిలిన ప్రాంతం అంతా కూడా గ్రాడ్యువల్ గా అవి విస్తరిస్తాయి. అదేవిధంగా ఋతుపవనాలు అనేవి దేశ భూభాగం నుంచి క్రమయుతంగా తిరోగమిస్తాయి, గ్రాడ్యువల్ గా తిరోగమిస్తాయి దేశ భూభాగం నుంచి. సెప్టెంబర్ 22 తర్వాత సెప్టెంబర్ నెలలో పంజాబ్ నుంచి ఇవి వెనకకు మరులుతాయి. అక్టోబర్ లో వచ్చి గంగా మైదానం నుంచి వెనకకు మరులుతాయి. నవంబర్ చివరి నాటికి ఆల్మోస్ట్ ద్వీపకల్ప భూభాగం నుంచి కంప్లీట్ గా ఋతుపవన వ్యవస్థ తిరోగమనం చెంది లో ప్రెషర్ ఉన్న హిందూ మహాసముద్రం వైపు అది వెళ్ళిపోతుంది. ఇవి భారతదేశంలో ఋతుపవనాల యొక్క ప్రత్యేక లక్షణాలను. ఇంకా లాస్ట్ వన్, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి దేశంలోని అంతర్గత కారకాంశాలతో పాటు దేశానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో ఏర్పడే కొన్ని కారకాంశాలు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. దేశానికి వెలుపల జనించి భారతదేశ భూభాగంపై ప్రభావితం చేసే ఆ కారకాంశాలనే ఏమంటారంటే టెలిమెట్రలాజికల్ సిస్టమ్స్ అని పిలుస్తారు, లేదా టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ అని పిలుస్తాం. టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్. లేదా వీటిని ఇంకో పేరుతో డిస్టాన్స్ మెట్రలాజికల్ ఈవెంట్స్, తెలుగులో వీటిని సుదూర వాతావరణ సంఘటనలు అని పిలుస్తాం. కాబట్టి భారతదేశ శీతోష్ణని ప్రభావితం చేయు ఆ సుదూర వాతావరణ సంఘటనలు ఏవేవంటే, ఒకటి ఎల్నినో, ఏరియాలో కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, ఇంపార్టెంట్ ఏరియా. 2 లానినో, 3వది దక్షిణ డోలనము. ఈ దక్షిణ డోలనాన్ని ఇంకో పేరుతో వాకర్ సర్క్యులేషన్ అని కూడా పిలవచ్చు. వాకర్ సర్క్యులేషన్. అలాగే ఐఓడి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్. తెలుగులో హిందూ మహాసముద్ర ద్విధ్రువ స్థితి. హిందూ మహాసముద్ర ద్విధ్రువ స్థితి. సో ఇవన్నీ కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్. అంటే దేశానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో వాతావరణంలో వచ్చే ఈ మార్పులు భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అనేక అంతర్గత కారకాంశాల గురించి మనం తెలుసుకున్నాం స్టార్టింగ్ లోనే. ఒకటి భారతదేశ ఉనికి అక్షాంశాల విస్తరణ అని, రెండవది వచ్చి భూజల భాగాల విస్తరణ అని, మూడవది వచ్చి సముద్ర సామీప్యత అని, అలాగే నాలుగవది వచ్చి వాతావరణ పారదర్శకత, నెక్స్ట్ వన్ వచ్చి హిమాలయ వ్యవస్థ, నెక్స్ట్ దేశ భూభాగంలోని నిమ్నోన్నతాలు, అలాగే భూభాగాల ఎత్తు, భూభాగాల వాలులు. సో ఇలాంటి దేశ
భూభాగంలో అంతర్గతంగా దేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసి ఇవన్నీ కూడా అంతర్గత కారకాంశాలు. అట్లా కాకుండా దేశానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో వాతావరణంలో జరిగే కొన్ని వాతావరణ మార్పులు లేదా సంఘటనలు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రధాన పాత్ర వహిస్తాయి. వాటిని టెలిమెట్రలాజికల్ సిస్టమ్స్, సుదూర వాతావరణ సంఘటనలు అంటారు. ఆ సుదూర వాతావరణ సంఘటనలు ఏమంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి వీటి మీద క్వశ్చన్ కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్ లో కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది మనం ఒక 10 minutes బ్రేక్ తర్వాత చెప్పుకుందాం. రైట్.